నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జీవీటీవీ న్యూస్. మేడే సందర్భంగా పలు కంపెనీలలో జెండా ఆవిష్కరించిన విఎస్ బోస్, సిపిఐ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవాన్ని కార్మికులు జరుపుకుంటున్నారు. ఈ కార్మికులు జరుపుకుంటున్న దాంట్లో మేడేకి ప్రధాన ఉద్దేశం, ప్రధాన లక్ష్యం ఏంటంటే 8 గంటల పనిదినం. అప్పుడు 16 గంటల పనిదినం ఉండేది. 8 గంటలు ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేసి 8 గంటలు సాధించుకున్నారు. ఇప్పుడు మన చట్టాలు కూడా 8 గంటల పనిదినమే ఉంది. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చేసి కార్మికులు కోడుగా తీసి 8 గంటల బదులు 12 గంటలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కార్మిక వర్గం దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న కంపెనీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీల్లో కాంట్రాక్ట్ లేబర్ని పెంచేస్తున్నారు. కాంట్రాక్టులను పర్మనెంట్ చేయమంటే కాంట్రాక్ట్ లేబర్ని పర్మనెంట్ చేయట్లేదు. సమాన పనికి సమాన వేతనం అంటే ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఈ రకంగా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తుంది. కాబట్టి 20వ తారీఖున, ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా దగ్గర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఆయిల్ కంపెనీలు, అట్లాగే గ్యాస్ కంపెనీలు, ఉన్నటువంటి స్టీలు, కోలు, మైన్స్ అందరూ కూడా సమ్మె చేస్తున్నారు. బ్యాంక్స్, ఎల్ఐసి అందరూ కూడా సమ్మె చేసి పాల్గొంటున్నారు. ఈ సమ్మెలో ఎప్పుడు పాల్గొన్నంతగా 30 కోట్ల మంది జనాభా కార్మికులు పాల్గొనేటటువంటి అంచనాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మార్చుకోకపోతే ప్రభుత్వాన్ని మార్చడమే కార్మికుల మధ్య ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనాలు 22,000 రూపాయలు కావాలని కార్మిక వర్గంగా దేశవ్యాప్తంగా మనం అడుగుతున్నాం. దాని రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే కేటాయించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి కనీస వేతనాల సంఘం 20,000 రూపాయలు రికమెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 13,000 రూపాయలు ఉంది, కొంతమందికి 16,000 రూపాయలు ఉంది. ఏమైనప్పుడు కూడా 13,000 రూపాయలు ఉన్నదాన్ని 20,000 రూపాయలు చేయాలని కమిటీ రికమెండ్ చేసింది. దాంట్లో కొన్ని అవాంతరాలు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా కమిటీని రిపోర్ట్ని ఈరోజు మేడే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తారని ఒక వాగా అనిపిస్తూ ఉంది. ఏమైనప్పుడు కూడా ఈ కార్మిక వర్గానికి న్యాయం చేయాలి. కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఏవైతున్నాయో సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ లెవెల్ని పర్మనెంట్ చేయడం అనేది వేరే రాష్ట్రంలో అమలు చేయకపోయినా, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అమలు చేయకపోయినా, వేరే ఏదైతే ధరణి, అట్లాగే అనేక సమస్యలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో దీంట్లో కూడా కార్మిక వర్గానికి, కాంట్రాక్ట్ లేబర్కి న్యాయం చేసి తన ప్రత్యేకతను నిలుపుకోవాల్సిందిగా ఈ మేడే సందర్భంగా కోరుతాం.